సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తనకు తెలియకుండానే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఓ మహిళ. భక్తి శ్రద్ధలతో పల్లెగూడ హనుమాన్ దేవాలయ సమీపంలో శివలింగ ప్రతిష్టాపన. కందనెల్లిలో ఏర్పాటు చేసే అంబేద్కర్ విగ్రహానికి 2,70,000 ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముజీబ్ ఖాన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తనకు తెలియకుండానే జరిగిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయాలని ఓ మహిళ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన పెద్ద కురువ లక్ష్మప్ప జర్నమ్మలకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వారికి మగ సంతానం లేకపోవడంతో చిన్న కూతురు సైదమ్మను ఇంటికి వారసులుగా తెచ్చుకున్నారు. మిగతా 2 వివాహాలు చేసినట్లు రెండో కూతురు మాణిక్యమ్మ తెలిపారు. మిగతా 2కి తెలియకుండానే తమ తల్లిదండ్రుల పేరున ఉన్న 3 ఎకరాల 2 గుంటల భూమిని తన చెల్లెలు సైదమ్మ తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుందని పల్లె మాణిక్యమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన చెల్లెలు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సోమవారం జరిగిన ప్రజావాణిలో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ ను వెంటనే ఆపి తమకు న్యాయం చేయాలని మాణిక్యమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కురువ సంఘం నాయకులు కురువ వెంకటయ్య మాట్లాడుతూ సైదమ్మ చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేసి 3కి సమానంగా భూమిని పంచాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మా అమ్మలది కోటబాస్పల్లి. మా నాయన పేరు లక్ష్మప్ప, మా అమ్మ పేరు జర్నమ్మ, మా అక్క అంజలమ్మ పెద్దాయమ్మ, నేను సెకండ్ టైం మాణిక్యమ్మని, లాస్ట్ టైం సైదమ్మ. మాకు తెలియకుండా భూమి చేసుకున్నది. అందరికీ మాకు కావాలని కోరిస్తున్నాం. ఎవరు చేసుకున్నారు భూమి? సైదమ్మ చేసుకున్నది. అంటే మీరు మొత్తం ఎంతమంది? 3 అక్క చెల్లెళ్ళమ్మ. మగ పిల్లలు లేరా? లేరు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా? 3 ఎకరాలు 2 గుంటలు. తాండూరు ఎంఆర్ ఆఫీస్లో. అంటే మీకు ఏం చెప్పలేరా? ఫ్యామిలీ సర్టిఫికెట్ గిట్లా తీసుకోలేదు. ఖాళీ ఇల్లరికము అని చెప్పేసి ఆయన ఇల్లరికం చూసి నోటరీ మాత్రం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ మన తాండూరు సబ్ కలెక్టర్ గారికి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేము ప్రజావాణిలో ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాం, సబ్ కలెక్టర్కి ఇచ్చినాం, ఎంఆర్కి ఇచ్చినాం. ఆయన ప్రజావాణి నేను కేర్ చేయను, మీరు ఏముంటే కోర్టులో చూసుకోండి అని మన తాండూరు ఎంఆర్ గారు అనడం జరిగింది. కలెక్టర్కి ఎప్పుడు ఇచ్చారు ఫిర్యాదు? ఎప్పుడు? మొత్తం డాక్యుమెంట్ ఉంది. కలెక్టర్ ఎన్ని రోజులు? 2004లో ఇచ్చినాం. అప్పుడు కలెక్టర్ లెటర్ పంపినాం. భూమి ఎప్పుడు చేసిండు రిజిస్ట్రేషన్? ఈ 5వ నెలలు చేసిండు. 20వ తారీఖు 5వ నెల 2004లో. అప్పుడు మీరేం అడగలేరు? మేము అడిగినాం, ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. ప్రజావాణిలో చేసినా అది పక్కకెట్టేసి రిజిస్ట్రేషన్ చేసిండు. మేము గ్రామస్తులు కవర్ కార్డు కూడా ఇన్క్వైరీ చేసిండు. అదే ఊరైనా మీరు 3 అక్క జిల్లాలు ఒకటే నమ్మలేరు. ఇప్పుడు చేసుకున్నామే చెల్లెలా అక్కన? చెల్లెలు. తాండూరు తహసీల్దార్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళ చెల్లెలకు భూమి చేసిండు కాబట్టి ఆయనకు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము కాబట్టి ఆయన ఏం యాక్షన్ తీసుకోవాలి. అనామత అక్కడ పక్కకెట్టేసి ఓన్లీ నోటరీ మీద ఒకటే కూతురు అని చెప్పేసి 3 ఎకరాల 2 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిండు. పట్ట అనేది రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. చెప్పినందుకు నాకు మాట్లాడతారు కదా. నిరగుడి మల్లీనాథ్ ఆధ్వర్యంలో చంద్రవంచ శివార్లో కరణ్ కోట్ వెళ్లే ప్రధాన రోడ్డు ప్రక్కన పల్లెగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో సోమవారం నిరగుడి మల్లీనాథ్ ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్టాపన అట్టహాసంగా జరిగింది. నిరగుడి మల్లీనాథ్ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఇప్పటి వరకు 7,762 శివలింగ ప్రతిష్టాపనలు నిర్వహించారు. నేడు నిర్వహించిన శివలింగ ప్రతిష్టాపన 7,763వ శివలింగ ప్రతిష్టాపన అని నిర్వాహకులు తెలిపారు. శివలింగ ప్రతిష్టాపన
ప్రతిష్టాపనకు గల స్థలాన్ని చిట్టిగణపూర్ కు చెందిన అగ్గనూర్ అశోక్, శోభావతి దంపతులు 10 గుంటల స్థలాన్ని కేటాయించారు. చంద్రవంచ శివార్లోని సర్వే నంబర్ 75లో గల 10 గుంటలను దేవాలయ నిర్మాణం కోసం భూదానం చేశారు. ఈ సందర్భంగా అగ్గనూర్ అశోక్ మాట్లాడుతూ నిరగుడి మల్లినాథ్ సూచన మేరకు స్థలాన్ని డొనేట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్థలాన్ని డొనేట్ చేసిన అగ్గనూర్ అశోక్ కు ఆ మల్లికార్జునుడు సిరి సంపదలను ఇవ్వాలని ఆకాంక్షించారు. నేడు నిర్వహించిన శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో శివస్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శివస్వాములు మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రవంచ, చిట్టిగణపూర్, బెల్కటూర్, కరణ్కోట్ వివిధ గ్రామాల భక్తులతో పాటు తాండూర్ నియోజకవర్గంలోని శివస్వాములు, శివభక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తితో భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థలదాత అగ్గనూర్ అశోక్, అగ్గనూర్ విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, బాలేశ్వర్ గౌడ్, ధర్మీద్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిట్టిగణపూర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా వేదికపై రావాలనిగా పిలుస్తుంది. ఫోన్ ఎవరు తీసుకోండి. సంపద గర్వకారణ దీనికి కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, అందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల, ప్రజల పట్ల సేవానిరితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోబుద్ధులే నా ఆనందానికి మూలం. ప్రేమ కృపాదయాచే సర్వాంగి సుందర ఉడి సెందూరాచే కంటే దొరికే మాడ ముక్తాబాడ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి మాత్రే మన స్మరణ మాత్రే మన కామణ పూర్తి జయ దేవ జయ జయ రత్న గజదాభరాత జగోరే కుమర చందన దేవుడే కుమకుమ కేశార ధీరే జడిత ముకుట శోభా తోబార రుణజన దేలో పూరే జరివో శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మన స్మరణ మాత్రే మన కామణ పూర్తి జయ దేవ జయ జయ లంబోదర పీతాంబర పణివర వందన శరణ తుండ వక్ర తుండ త్రినయన దాసరామాత వట్వాయే తదన సంకష్టి భామావి నిర్వాణి రక్ష సురవర వందన జయ దేవ జయ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మన స్మరణ మాత్రే మన కామణ పూర్తి జయ దేవ జయ జయ కర్పూర విశ్వనాథం శరణం ప్రపద్యే शिवस्वामी भगवान के, अन्नदाता मल्लिनाथ महाराज के, सकल साधु पूर्णेश्वरी माता के, राजराजेश्वरी माता के, उमा महेश्वर महाराज के, महादेव समर्पयामि नमस्करोमि।
పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జీఎంకే సంస్థ అధినేత ముజీబ్ ఖాన్ 2,70,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కందనెల్లి అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు ముజీబ్ ఖాన్ ను కలిసి అంబేద్కర్ విగ్రహం కోసం ఆర్థిక సహాయాన్ని కోరారు. అడిగిన వెంటనే ముజీబ్ ఖాన్ నూతన అంబేద్కర్ విగ్రహం కోసం 2,70,000 రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కందనెల్లి అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు మాజీ సర్పంచ్ బలరాం, అంజిలప్ప, జనార్దన్, వంశీకృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాస్, నరసింహులు తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఫరీద్ మాట్లాడుతూ జీఎంకే అధినేత ముజీబ్ ఖాన్ జీఎంకే పేరుతో పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారని కొనియాడారు. अंबेडकर युवजन संगम के मेंबर्स हमारे मुजीब भाई को शुक्रिया अदा किए हैं और उन्होंने वादा किए हैं राष्ट्र को से भी काम रहेंगे हम आपके साथ हैं बोलकर वादा किए हैं। इसी दौरान हमारे अंबेडकर युवजन संगम के मेंबर्स मुजीब भाई को सम्मान किए हैं और उनको गुरबशी किए हैं और उनको मुबारकबाद दिए हैं। और 14 अप्रैल 2025 के दिन अंबेडकर साहब का जयंती है। उस दिन अंबेडकर साहब का जयंती के दिन उनको चीफ गेस्ट के लिए भी आमंत्रित किए हैं और वो लोग मुजीब खान साहब को तहे दिल से शुक्रिया अदा किए हैं। हमारे AFGM के चैरिटेबल ट्रस्ट चेयरमैन मुजीब खान साहब ने कुछ ही दिन पहले हमारे तांडूर में शहपुर में एक हज़रत रज़ी अल्लाह ताला अन मस्जिद अली रज़ी अल्लाह ताला की मस्जिद बनाई है और मौज़ान इमामों के लिए एक मीटिंग लगाकर उन लोगों को 70 गज ज़मीन गौतापुर में दिए हैं और उन लोगों को जो भी काम है गवर्नमेंट से दिलाने का वादा किए हैं। प्लाट को 5 लाख रुपए का जो गवर्नमेंट से जो कंस्ट्रक्शन के लिए दिलाने का भी वादा किए हैं। और इस MLA साहब भी उस प्रोग्राम में आए थे, त्रिपति साहब भी आए थे, महेंद्र साहब भी आए थे, उस प्रोग्राम को कामयाब किए हैं। मैं अपने AFGM के चैरिटेबल ट्रस्ट चेयरमैन साहब का शुक्रिया अदा करता हूं। और जो लोग आज गरीब लोगों के लिए जो काम कर रहे हैं हमारे मुजीब खान साहब वाकई में काबिल तारीफ़ है। मैं मुजीब खान साहब को सलाम करता हूं जिन्होंने तांडूर में एक नई मिसाल कायम की है, गंगा जमुना तहजीब की मिसाल कायम की है। और मुजीब खान साहब कई तरह के हमारे वेलफेयर ऑर्गेनाइजेशंस के काम कर रहे हैं, कई स्कीम्स गवर्नमेंट से दिलाने का गरीबों को वादा किए हैं। ये ट्रस्ट के ज़रिए मुजीब खान साहब कई गरीबों के लिए काम आ रहे हैं। मैं फिर से एक बार मुजीब खान साहब का शुक्रिया अदा करता हूं और ये बस करता हूँ। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.